శివుడికి శ్రీ మహావిష్ణువుకి అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు, అలా జన్మించిన బిడ్డను శివుడు ఏం చేశాడు, ఆ తర్వాత పందెల దేశానికి రాజైన రాజశేఖరుడి యొక్క కొడుకులాగా ఎందుకు జీవించాడు, అలాగే అయ్యప్పకు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు పులిపాల కోసం ఎందుకు వెళ్ళాడు, ఆ అడవిలో ఏం జరిగింది, అలాగే మహిషి అనే రాక్షసి ఎవరు, ఆమెకున్న శక్తులేంటి, ఆమెని సంహరించడానికే అయ్యప్ప జన్మించాడా అనే ప్రశ్నలకు ఈ వీడియోలో అయితే మనము సమాధానాలు తెలుసుకుందాం. ఇంకైతే ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నా. అయితే క్షీరసాగర మదనం జరిగిన తర్వాత మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ అమృతాన్ని పంచి మిగతా అమృతాన్ని దాచిపెట్టడానికి వెళ్తుండగా ఆమె యొక్క అందానికి ముక్తుడైన శివుడు ఆమెని మోహించాడు. అందుకే వాళ్ళిద్దరికి అయ్యప్ప అయితే జన్మించాడు. ఆ తర్వాత శివుడు ఆ బిడ్డను తీసుకువెళ్లి దట్టమైన అడవిలో ఉన్న పంబా నది దగ్గర అయితే వదిలేసి వెళ్లిపోతాడు. అయితే అదే సమయంలో వేటకని వెళ్లిన పందల దేశపు రాజు రాజశేఖరుడు తన వేటను ముగించుకొని వస్తుండగా ఆయనకి ఒక బిడ్డ ఏడుపు అనేది అయితే వినిపిస్తుంది. అటువైపుకి వెళ్లి చూడగా ఒక బిడ్డ ఉంటాడు. ఆయనే మన అయ్యప్ప. ఆయన్ని చేతిలో తీసుకుని ఎంతో ఆనందపడతాడు. ఎందుకంటే ఆయనకి పెళ్ళైనా బిడ్డలు లేకపోవడం వల్ల. కానీ మనసులో ఏదో తెలియని యొక్క ఆందోళన, ఈ బిడ్డను మన రాజ్యానికి తీసుకువెళ్తే ఏమన్నా ముప్పు వస్తుందన్న ఆలోచనలతో ఉండగా ఆడికి ఒక స్వామీజీ వస్తాడు. ఆ స్వామీజీ ఆ బిడ్డను చేతికి తీసుకొని, ఈ బిడ్డ పేరు మణికంఠుడు, ఈ బిడ్డ వల్ల నీ వంశం అనేది పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కాంచుతావు అని చెప్పి ఇంటికి ప్రశాంతంగా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజశేఖరుడు ఆ బిడ్డను తీసుకొని రాజ్యానికి అయితే వెళ్తాడు. అక్కడ తన భార్య ఈ బిడ్డను చూసి ఎవరు ఈ బిడ్డ అని అడుగుతుంది. అప్పుడు రాజశేఖరుడు జరిగిందంతా చెప్పగానే ఆనందంతో ఆమె ఆ బిడ్డను ఆ దేశపు ప్రజలందరికీ పరిచయం చేస్తుంది. అయ్యప్ప వచ్చిన వేళ విశేషమేమో తెలియదు, కానీ రాజ్యం మొత్తము సిరి సంపదలతో వర్ధిల్లుతూ వానలు బాగా పడి పంటలు కూడా బాగా పండుతుండేవి. ఇంకా అలా కాలం గడిచే కొద్దీ మణికంఠుడి మీద రాజశేఖరుడికి తన భార్యకి ప్రేమ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అదే సమయంలో రాజశేఖరుడు భార్య కూడా గర్భం దాలుస్తుంది. వారిద్దరికి ఒక కొడుకు జన్మిస్తాడు. ఆయనే రాజరాజుడు. రాజరాజుడు పుట్టినా కూడా వారిద్దరికి మణికంఠుడు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మణికంఠుడు విద్యాభ్యాసం చేయడానికి ఒక గురుకులంకి అయితే వెళ్తాడు. అక్కడ ఆయన 2 సంవత్సరాల్లో అన్ని విద్యలు నేర్చుకునేయడంతో ఆ గురువు కూడా ఈయన సామాన్యుడు కాదు, దైవ స్వరూపం అని తెలుస్తుంది. మణికంఠుడి యొక్క విద్యాభ్యాసం అవ్వగానే గురువు దగ్గరికి వెళ్లి, మీ గురుదక్షిణ ఏం కావాలి గురువా, కోరుకోండి అని అనగా, అప్పుడు గురువు, నా కొడుక్కి కళ్ళు కనపడవు, అలాగే మాటలు రావు, దయచేసి ఆ 2 ప్రసాదించండి అని అడగా, వెంటనే మణికంఠుడు ఆయన కొడుకును పిలిపించి చూపును మరియు మాటలను ప్రసాదించి అక్కడి నుండి అయితే వెళుతూ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకూడదని మాట అయితే తీసుకుంటాడు. మణికంఠుడు రాజ్యానికి వెళ్లిన వెంటనే ఆయన తండ్రి మణికంఠుడిని చూసి సంతోషంలో మణికంఠుడిని పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు రాత్రే తన భార్యతో ఈ విషయం గురించి చెప్తాడు. ఈ మాటలు విన్న తన భార్య ఎంతగానో సంతోషించి మరుసటి వారమే మణికంఠుడిని రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే మరుసటి రోజు ఆ రాజ దర్బార్లో ఉండే దివాన్ అంటే మంత్రి రాజు దగ్గరికి వెళ్లి, ఏంటి రాజా మీరు చేసే బుద్ధి లేని పని, ఈ పని చేయడం వల్ల మన రాజ్యానికి ముప్పు రావచ్చు, మీ సొంత కొడుకు ఉండగా ఈ మణికంఠుడిని ఎందుకు రాజులా చేస్తున్నారు, ఒకవేళ ఆ మణికంఠుడు శత్రువు కొడుకైతే ఏం చేస్తారు మీరు, కాబట్టి మణికంఠుడిని రాజ బహిష్కరణ చెయ్యండి అని అనగా, ఈ మాటలు విన్న రాజు కోపంతో, ఏం మంత్రి నా ముందరే నీ నోర్లేస్తుంది, ఎవరిని రాజు చెయ్యాలో ఎవరిని రాజ బహిష్కరణ చెయ్యాలో నాకు బాగా తెలుసు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళకపోయావంటే నిన్నే రాజ బహిష్కరణ చేస్తాను. ఆ మంత్రి అక్కడి నుండి వెళుతూ, ఒకవేళ మణికంఠుడు కాడ ఈ రాజ్యానికి రాజైతే మన ఆటలు ఇంకా సాగవు, ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి రాణి ఒక గది వైపు వెళ్తూ ఉంటాడు. మంత్రి వెళ్లే సమయానికి రాణి తన కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన మంత్రి, ఓ రాణి మీ కొడుకుతో ఆడుకుంటున్నారా, ఈ రోజు ఒక్కరోజే ఆడుకోగలుగుతారు, మిగతా ఎలా ఆడుకోలేరు, ఆడుకోండి అని అనగా, ఆ మాటలు విన్న రాణి, ఏం మంత్రి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంతో అడుగుతుంది. అప్పుడు మంత్రి, ఇంకెలాగో మణికంఠుడిని రాజు చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత నిన్ను నీ కొడుకుని ఈ రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు, కాబట్టి ఎన్ని రోజులు ఆడుకుంటారో ఆడుకోండి అని చెప్పగానే ఆ మాటలు విన్న రాణి కొడుకు మీద వ్యామోహంతో మణికంఠుడిని ఏదో ఒకటి చెయ్యాలని వీరిద్దరు కలుసుకొని ఎన్ని పన్నాగాలు పందారో పార్ట్ 2లో అయితే చూద్దాం. అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని నాతో పాటు చెప్పండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం.